హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను ఒక మంచి క్రాఫ్ట్ చేశాను. అదే మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ ఇది నేను ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. పండగలు వస్తున్నాయి కదా, అనవసరంగా బయటకు వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టే కన్నా మనం ఇంట్లోనే ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్లు అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే ఖర్చు ఉండదని అంటే అవుతుంది, మహా అయితే ఒక 150 రూపీస్ అంతేనండి. నాకైతే నిజంగా చెప్తున్నాను, నేనైతే ఏం దీనికి ఖర్చు పెట్టలేదు. నా దగ్గర ముందు ఉండేవేనండి. నేనైతే ఫస్ట్ కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే తీసుకున్నాను. కొంచెం థిక్గా ఉండే కార్డ్బోర్డ్ పేపర్స్ తీసుకొని దానిపైన మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అంటే కొన్ని మనం ఇంకా స్టిచ్ చేయం కదా, అలా వదిలేస్తాం కదా, అవి అయితే తీసుకున్నాను. దాన్ని ఎడ్జెస్ థ్రెడ్స్ లాగా వచ్చేస్తాయి కదా, అవి అగరబత్తితో కొంచెం అలా చేసేసుకున్నానండి. అంటే కొంచెం కొంచెంగా బర్న్ చేశాను. దానివల్ల ఏంటంటే అవి లేస్ లాంటివి బయటికి రావు. అండ్ ఇంకోటి తీసుకొని ఇలా ఒక టెంపుల్ లాగా కట్ చేసేసి దానిపైన ఉండేవన్నీ తీసేసానండి. అంటే మనకి లైన్స్ లాగా వస్తాయి కదా, పైన ఒక లేయర్ పేపర్ తీసేస్తే మనకి లైన్స్ లాగా వస్తాయి. దానికి నేను గోల్డ్ కలర్ అయితే వేసుకున్నాను. అండ్ ఆ క్లాత్ని ఫస్ట్ కార్డ్బోర్డ్ పేపర్కి పిన్ చేసేసి దానిపైన ఇది స్టిక్ చేసుకున్నానండి. ఇది నేను ఫెవికాల్తోనే స్టిక్ చేస్తాను, బట్ క్లాత్ని అయితే మాత్రం పిన్ చేశాను. ఇదైతే బఫెలో అనండి, కవ్వు కాదు, బఫెలో. ఇది నేను ఎప్పుడో వేసుకున్నాను. ఇది కూడా చక్కగా పేపర్ పైన డ్రా చేసేసి ఇవన్నీ డిజైన్ చేసేసి ఒక కార్డ్బోర్డ్ పేపర్ మీద స్టిక్ చేసి అదే షేప్లో అయితే కట్ చేసుకున్నాను, ఈ బఫెలో లాంటిది. అండ్ ఫైనల్గా అక్కడ స్టిక్ చేశాక లేస్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ముందే ఉన్నాయి లేసు, జస్ట్ ఆ పైన లేస్ ఓన్లీ పైన పెట్టాను. ఎందుకంటే లేస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి కనుక రిమైనింగ్ పార్ట్స్లో పెడితే మనకి ఈ క్రాఫ్ట్ అనేది అంత అంటే లుక్ ఉండదండి, డామినేట్ చేసేస్తాయి అనమాట లేసు. అండ్ మిర్రర్స్ బయట గోల్డ్ కలర్ పైన బ్లూ కలర్ కుందన్స్ అవి, అండ్ క్లాత్ పైన అయితే మిర్రర్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. ఫైనల్గా సూపర్గా ఉంది క్రాఫ్ట్ అయితే, నాకైతే చాలా నచ్చిందండి. ఇవన్నీ కూడా నాకు ఇంట్లో ఉండే వస్తువులే. నేను అప్పుడు కొనుక్కుండేవి ఉంటాయి కదా, కొనుక్కుని ఒకేసారి అన్నీ మనం చేసేలేం కదా క్రాఫ్ట్, దాచుకున్నవన్నీ ఇలా యూజ్ అయ్యాయి. ఇంకా ముందు చాలా పండగలు వస్తున్నాయి కదా, అనవసరంగా ఖర్చు పెట్టే కన్నా నన్ను అడిగితే టైం దొరికేటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ చేసుకుంటే బెస్ట్ అనేది నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇంతకీ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి